నిధులు అడిగితే ఇవ్వరు, అపాయింట్మెంట్ కోరితే వెయిట్ చేయమంటారు. ఇలా అయితే ఎలా? మా నియోజకవర్గాల్లో అభివృద్ధి జరిగేదెప్పుడు? ఇది తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆవేదన. అమాత్యుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రోజుకో ఎమ్మెల్యే వాయిస్ రేస్ చేస్తూ వస్తున్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా? ఎమ్మెల్యేలను కలుపుకోవాల్సిన అమాత్యులు లైట్ తీసుకుంటున్నారా? నియోజకవర్గ సమస్యల్ని చెప్పుకునేందుకు వెళ్తే ఎమ్మెల్యేల్ని కూడా మంత్రులు పట్టించుకోకుండా వెయిట్ చేస్తున్నారా? ఇంతకు మంత్రులకు ఎమ్మెల్యేల మధ్య గ్యాప్నకి రీజన్ ఏంటి? తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్. పలువురు అమాత్యుల తీరుపై శాసనసభ్యుల అసంతృప్తి. అభివృద్ధి కోసం నిధులు అడిగితే ఇవ్వట్లేదని ఆరోపణ. మంత్రులను కలిసేందుకు వెళ్తే వెయిట్ చేస్తున్నారని ఆగ్రహం. నిధులు ఇవ్వకపోతే అభివృద్ధి చేసేదేలా అని ప్రశ్నలు. పవర్లోకి వచ్చి 2.5 ఏళ్లైంది. ఆల్రెడీ ఎలక్షన్ మూమెంటం ఊపందుకుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం గ్రామాల్లోకి వెళ్తే ఏం చేశావని ప్రశ్నలు ప్రశ్నించే పరిస్థితి ఏర్పడిందంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుందట. మిగతా సగం టర్మ్ అయినా ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఏ ముఖం పెట్టుకుని ప్రజల దగ్గరకు వెళ్తామన్న ఆందోళన వెంటాడుతోందట. అసెంబ్లీ ఎన్నికలప్పుడు నియోజకవర్గంలోని పెండింగ్ సమస్యలతో పాటు అభివృద్ధి పనులపై ప్రజలకు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. గెలిచిన తర్వాత ఈ 2.5 ఏళ్లలో చిన్నా చితక పనులు తప్పితే పెద్దగా ఏం చేయలేకపోతున్నామనే బాధ ఎమ్మెల్యేలను వేధిస్తోందట. పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో పుట్టి మునుగుతుందనే భావిస్తున్నారట. అందుకే నియోజకవర్గ సమస్యలను పరిష్కరించడం కోసం ఎమ్మెల్యేలు ఆరాటపడుతూ ఉంటే మంత్రుల నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ ఉండట్లేదట. ఇదే పలువురు ఎమ్మెల్యేలకు కోపం తెప్పిస్తోందట. నియోజకవర్గ సమస్యలను చెప్పుకునేందుకు మంత్రుల దగ్గరకు వెళ్తే పెద్దగా స్పందించడం లేదట. ఎమ్మెల్యేలు ఇచ్చే రిప్రజెంటేషన్లను సరిగా చూడకుండా పిఏలకు ఇచ్చి మమ అనిపించేస్తున్నారట. ఇలా సమస్యలపై మంత్రులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పరిష్కారానికి నోచుకోవడం లేదట. పైగా ఒకరిద్దరు మంత్రులైతే ఎమ్మెల్యేలకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటున్నారు. ఒకవేళ పిలిచినా గంటల తరబడి వెయిట్ చేయిస్తున్నారట. దీంతో మంత్రుల తీరుపై ఎమ్మెల్యేలు ఫైర్ అవుతున్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామెల్ తన నియోజకవర్గంలోని రోడ్డు కోసం మంత్రి కోమటిరెడ్డి దగ్గరకు 100 సార్లు తిరిగినా పని కాలేదని బహిరంగంగా చెప్పుకొచ్చారు. ఇక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఏకంగా మంత్రుల తీరుపై పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం మంత్రుల నియోజకవర్గాల్లోని అభివృద్ధి పనులు జరుగుతున్నాయే తప్ప ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. ఇప్పుడున్న మంత్రుల స్థానాల్లో కొత్త వారికి అవకాశం కల్పించాలనే డిమాండ్ను కూడా అనిరుద్ రెడ్డి తెర మీదకు తెచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్గా ఉన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా గతంలో అభివృద్ధి పనులు, ఎమ్మెల్యేలకు నిధులు అంటూ గొంతెత్తారు. నిధులు లేక గ్రామాలలోకి వెళ్లలేని పరిస్థితి ఉందన్న ఆయన శుభకార్యాలు, పరామర్శలకు వెళ్లడం తప్ప ఏం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారట. ప్రతి ఎమ్మెల్యేకు ఏడాదికి 25 కోట్ల నిధులను ప్రత్యేక బడ్జెట్ కింద కేటాయించాలనే డిమాండ్ను బలంగా వినిపించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు అయితే ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ముందే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి చర్చకు దారితీశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యేలకు పనులు అవుతున్నాయే తప్ప కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పనులు కావడం లేదని బహిరంగంగా మాట్లాడారు. ఇక పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు కూడా ఇదే ధోరణిలో ఉన్నారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కూడా మంత్రుల తీరుపై విరుచుకుపడ్డారు. ఒక పని కోసం 100 సార్లు మంత్రులకు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మొన్నటికి మొన్న నల్గొండ సభలో ఎంపీ రఘువీర్ రెడ్డి మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి నియోజకవర్గాలే డెవలప్ అవుతున్నాయని చెప్పకనే చెప్పారు. ఇలా ఒక్కొక్కరు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూ వస్తున్నారు. మేజర్గా ఎమ్మెల్యేలైతే అమాత్యుల తీరుతో విసిగిపోయారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. చిన్న పని చేయడానికి కూడా పదే పదే తిప్పిస్తున్నారని రగిలిపోతున్నారట.
ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్లో మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేల కోల్డ్ వార్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎమ్మెల్యేలకు ఛాన్స్ దొరికితే ప్రతి వేదిక మీద మంత్రుల తీరుపై ఫైర్ అవుతున్నారు. మున్ముందు ఈ వ్యవహారం మరింత ముదిరేలా ఉందని పార్టీ పెద్దలు కూడా భావిస్తున్నారట. ఈ మధ్య ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసిన పలువురు ఎమ్మెల్యేలు మంత్రుల తీరుపై ఫిర్యాదులు చేశారట. ఈ ఎపిసోడ్ అధిష్టానం కోర్టులోకి వెళ్లినందున ఏఐసీసీ పెద్దలు ఎలాంటి సొల్యూషన్ చూపిస్తారు అనేది వేచి చూడాలి మరి.